అందరికీ నమస్కారం. నా పేరు మస్తానియా, పాదెత్తు గ్రామం, కొత్తపట్నం మండలం. రసాయన ఎరువుల వల్ల ఖర్చు ఎక్కువ ఉంది కాబట్టి, ప్రకృతి వ్యవసాయం ద్వారా ఖర్చు తక్కువతుంది కాబట్టి 3 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. ఎకరా 30 సెంట్లు స్థలం ఉంది. ఆ స్థలంలో వేరుశనగ, చామ 30 సెంట్లు చామ వేసాను, 90 సెంట్లు వేరుశనగ వేసాము. అంతర పంటలుగా బెండ, గోరుచిక్కుడు, అలసంద, గోంగూర, బార్డర్గా సజ్జ వేసుకున్నాము. ఫస్ట్ వేసిన 4 రోజులకి నేమాస్త్రం వేసాను. తర్వాత జీవామృతం కొట్టా 30 రోజులకి. తర్వాత లడ్డు పురుగుకి దశపదిని కొట్టా. గ్రోత్కి రావడానికి చేప, బెల్లము, ద్రావం స్ప్రే చేసాం. సారవంతంగా ఉంది పొలం, బాగుంది, ఆరోగ్యంగా. గోరి చిక్కుళ్ళు, అలసంద, గోంగూర వల్ల ఒక 2000 అట్టా ఆదాయం పొంది ఇప్పటిదాకా. మాకు కషాయాలు ఇవి చేసుకోవడం తెలియకపోతే ఈ ప్రకృతి వ్యవసాయదారు వాళ్ళు వచ్చి మాకు ఇలా చేసుకోమని చెప్పేవాళ్ళు. అవి మాకు తెలియనివి వాళ్ళని అడిగితే వాళ్ళు వచ్చి ఇక్కడికి చేసి చూపించి ఫ్రై చేసుకోమని చెప్పేవాళ్ళు. మాకు తెలిసి మేము తయారు చేసుకొని మేము ఫ్రై చేసేవాళ్ళం. రసాయనం ఇవన్నీ కొట్టినప్పుడు బాగాలేదు. ఇప్పుడు ప్రకృతి వ్యవసాయంలోకి దిగిన తర్వాత బాగుంది. హెల్త్ పరంగా కూడా టేస్ట్గా ఉంటున్నాయి కూరగాయలు. హెల్త్ కూడా బాగుంటుంది, టేస్ట్గానే ఉంటున్నాయి. వానపాములు అవన్నీ ఇప్పుడు బాగున్నాయి ప్రకృతి వ్యవసాయంలోకి దిగిన తర్వాత. వర్షం అయి పడితే పైన అంతా బాగా కనిపిస్తూ ఉంటాయి. అదివరకు మందులు కొట్టేటప్పుడైతే 1, 2 కనిపించాయి, అంత బాగుండేవి కాదు. ప్రకృతి వ్యవసాయంలోకి దిగిన తర్వాత ఈ నేల మాత్రం బాగుంది, ఒలవరిస్తుంది, అంతా బాగానే ఉంది. రోగాలు అవనేది మనకి రావు. ప్రకృతి వ్యవసాయం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మన హెల్త్ మనమే కాపాడుకుంటాం. చాలా ఆదాయం, మనకి అన్నీ బాగుంటాయి. పోయిన సంవత్సరం 35 బస్తాలు అయినాయి. ఇప్పుడు 30-40 అలా అవుతాయి అనుకుంటున్నాము ప్రకృతి వ్యవసాయం వేసిన కాడి నుంచి. పోయినసారి 30-36 వేలు దాకా వచ్చినాయి. ఈసారి 40 దాకా వస్తాయి అనుకుంటున్నాము. బాగుంది పంట వాటికి. క్రెంపుల్లో ఆదాయం కాయలు 40 బస్తాలు వచ్చినా దానికి 50, 55, 60 దాకా ఖర్చు అయ్యేది. దీనికి ఖర్చు తక్కువైంది, కాయలు బాగానే వస్తున్నాయి, హెల్త్ పరంగా కూడా బాగుంటున్నాయి, దిగుబడి బాగానే దిగుతుంది. బరిగొడ్డు 4 ఉన్నాయి, ఎద్దులు 2 ఉన్నాయి. వాటి పేడ తీసుకొచ్చి మేము పొలానికి చల్లుతాము. పొలం కొద్దిగా ఎదిగిన తర్వాత గొర్రెరువుగా అనేది పైన మోతాగా వేస్తాము. పాలు నెలకొచ్చి 2000, 3000 వస్తాయి. మా ఇంట్లో వచ్చే పాలే మేము పుల్లటి మజ్జిగ చేసుకొని ఫ్రై చేసుకుంటాము. దానివల్ల చాలా లాభాలు ఉన్నాయి. మేము బరిగొడ్డు ఉన్న వల్ల మాకు అన్ని క్రిమికలు అనేది ఏవి వాడం, దానివల్ల చాలా లాభాలు వచ్చినాయి.
నవధాన్యాలు 22 రకాలు చల్లాం పోయిన సంవత్సరం. ఈ సంవత్సరం 30 రకాలు విత్తనాలు చల్లుతాము. దెబ్బెరువు కూడా తగ్గించే వేస్తాము. జీవామృతం కూడా తగ్గించే వేస్తాము. దానివల్ల లాభాలు బాగానే ఉన్నాయి. ప్రకృతి వ్యవసాయం వల్ల ఆదాయం ఉంది, మాకు ఖర్చులు తగ్గినాయి, లాభాలు బాగానే వచ్చినాయి. పొలం పరంగా పొలం కూడా బాగానే ఉంది. పక్కన వాళ్ళు కూడా అడిగితే హెల్త్ బాగుండిద్ది, మన హెల్త్ మనం కాపాడుకున్నట్టు ఉండిద్ది. ప్రకృతి వ్యవసాయం వల్ల చాలా లాభాలు ఉన్నాయి, మీరు కూడా చెయ్యండి అని చెప్తున్నా.